హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అలా స్టార్స్తో కాసేపు. సో ముందుగా అందరికీ మొదటి శ్రావణ శుక్రవార శుభాకాంక్షలు అండి. సో ఆ దేవుడు ఆశీస్సులు మీ అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈ వీడియోలో ఏంటి అంటే నేను ఒకటి హ్యాంగింగ్ తయారు చేశానండి. ఇప్పుడు అన్ని ఫెస్టివల్స్ వస్తున్నాయి కదా, సో అలా చేసే దాంట్లో నేను ఒక లోటస్ లాగా కనిపించేలాగా ఒక హ్యాంగింగ్ తయారు చేశాను. సో అది బాగా వచ్చిందనమాట. సో మీ అందరితో కూడా షేర్ చేసుకుందాం అనేసి నేను వీడియో తీశాను అనమాట. సో ఈ వీడియోలో నేను ఏం చేశాను, అది ఏమి ఉపయోగించి చేశాను, కంప్లీట్ ప్రాసెస్ మొత్తం చూసేయండి. ఇలా తీసుకున్నానండి నేను ఒక పేపర్ మీద ఇలా లోటస్ని డ్రా చేసుకున్నాను. వెనకాల బ్యాక్గ్రౌండ్ పేపర్ అనేది మీరు ఇష్టం వచ్చిన కలర్ తీసుకోండి, ఎందుకంటే లోటస్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్లో ఉంటుంది, లైక్ బ్లూ, పింక్ అలా. సో దీన్ని లోటస్ డ్రా చేసేసుకొని దాని యొక్క బార్డర్స్ ఉంటాయి కదండి, అవి కట్ చేసేసుకున్నాను నేను. సో ఈ విధంగా కట్ చేసేసుకోండి. సో ఇప్పుడు దీనికి తగ్గట్టుగా ఒక కార్డ్బోర్డ్ తీసుకోండి. కార్డ్బోర్డ్ తీసుకొని సేమ్ దాన్ని అవుటర్స్ని గీసేసుకొని సేమ్ దాన్ని కూడా అలాగే కట్ చేసేసుకోండి. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆ పేపర్ ఏదైతే ఉందో ఆ పేపర్ని ఆ కార్డ్బోర్డ్కి స్టిక్ చేసేసుకోండి. ఈ విధంగా స్టిక్ చేసుకున్న తర్వాత లోపల మనం లోటస్ షేప్లో ఉండేటట్టుగా ఏవైతే లైన్స్ తీసుకున్నామో దానికి ఫెవికాల్ వేసేసుకోండి, ఇలా వీడియోలో చూపిస్తున్న దానిలాగా. ఆ లైన్స్ని ఒక్కొక్కటి కలుపుకోకుండా నీట్గా సపరేట్ ఏ దానికి అది వచ్చేటట్టుగా డ్రా చేసుకోండి నీట్గా. ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత కింద ఇట్లా ఒక పేపర్ తీసుకోండి, ఎందుకంటే నేను తర్వాత చేసేదానికి అది స్ప్రెడ్ మొత్తం కిందంతా స్ప్రెడ్ అవ్వకుండా ఉంటుంది. సో నేను ఇలా రంగోలీ ఇది పింక్ కలర్ తీసుకున్నానండి, కొంచెం షైనింగ్ వస్తుంది కదా అది అనమాట. సో ఒకవేళ మీరు బ్యాక్గ్రౌండ్ కలర్ కనుక పింక్ కానీ వేరే ఏదైనా తీసుకుంటే మీరు కలర్ వేరే చూస్ చేసుకోండి. ఒకవేళ ఎవరికైనా ఇట్లా రంగోలీ వేసుకోవడం ఇష్టం లేదు అనుకుంటే కనుక మనం ఫెవికాల్ని డ్రా చేసుకున్న తర్వాత బీడ్స్ ఉంటాయి కదండి, మీకు ఇష్టం వచ్చిన కలర్లో లైక్ పింక్ కానీ లేకపోతే బ్లూ కానీ మీరు వాటిని స్టిక్ చేసుకోవచ్చు. సో ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఎక్సెస్ ఏదైతే ఉందో దాన్ని ఇలా డ్రాప్ చేసేసుకోండి కిందికి. ఇలా డ్రాప్ చేసేసుకున్న తర్వాత కింద నేను కింద వేయలేదు కదా పింక్ కలర్, సో దానికి నేను ఏంటంటే కింద లీఫ్ కావాలి నాకు అన్నట్టుగా నేను లీఫ్ షేప్ కనిపించాలని చెప్పి గ్రీన్ కలర్ తీసుకున్నాను. సో అది పర్ఫెక్ట్గా ఒక లోటస్ లాగా కనిపించేలాగా వస్తుంది. సో దీనికి కూడా ఎక్సెస్ ఏదైతే ఉంటుందో ఆ ఎక్సెస్ని తీసేసుకుంటే మీకు పర్ఫెక్ట్గా కనిపిస్తుంది. సో ఈ విధంగా దీన్ని నేను డిఫరెంట్ సైజెస్లో చేసుకున్నాను. సో ఇక్కడ కొంచెం పెద్దగా అండ్ మిడిల్ అండ్ కొంచెం చిన్నగా ఈ విధంగా చేసుకున్న తర్వాత ఇక్కడ నేను ఊల్ థ్రెడ్ తీసుకున్నానండి. ఇక్కడ కూడా కాంబినేషన్ నేను పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో తీసుకొని దానికి మనకి ఆ సైజ్ ఎంత కావాలనుకుంటామో అంతవరకు చుట్టేసుకున్నాను ఇలా ఫోక్కి. ఇలా చుట్టేసుకున్న తర్వాత మధ్యలో మనం థ్రెడ్ వేసేసుకోవాలి. ఈ విధంగా థ్రెడ్ వేసేసుకున్న తర్వాత మనకి ఆ ఎక్సెస్ ఏదైతే ఉందో అది కట్ చేసుకోవాలి. అలాగే మనకి సైడ్స్ ఉంటాయి కదండి, సైడ్స్ కూడా కట్ చేసేసుకోండి. వీడియోలో చూపిస్తున్నాను కదా, సేమ్ అలాగే కట్ చేసేసుకోండి.
సో ఇలా వస్తున్నదనమాట. సో ఇలా వచ్చిన తర్వాత దానికి కరెక్ట్‌గా ఒక బాల్ షేప్‌లో రావడం కోసం సైజ్‌ని కరెక్ట్‌గా కట్ చేసుకోండి చివర్లో. సో కట్ చేసుకున్న తర్వాత నా దగ్గర ఇలా బీడ్స్ ఉన్నాయండి. సో బీడ్స్‌ని అండ్ ఇలా మనం థ్రెడ్‌తో తయారు చేసుకున్న వాటితోటి ఇప్పుడు దాన్ని ఎలా తయారు చేస్తారో చూడండి. సో నేను ఇక్కడ సేమ్ పింక్ కలర్‌ది తీసుకున్నాను వూలెన్ థ్రెడ్. దానికి సూదిని అటాచ్ చేసేసుకొని సో ఈ విధంగా కుచ్చేసుకుంటున్నాను. ఈ బాల్స్‌ని కూడా దానికి అటాచ్ చేసేసుకున్నాను. నా దగ్గర ఈ ఉన్న బాల్స్‌తో నేను ఇలా చేశాను. ఒకవేళ మీ దగ్గర వేరేవేమైనా ఉంటే కూడా వాటిని అలా చేసేసుకొని పైన ఇప్పుడు నేను లోటస్ ఏదైతే ఉందో ఎక్కువ హెవీ బీడ్స్ పెట్టకండి. ఎందుకు అంటే అవి ఏదైతే మనం కార్డ్‌బోర్డ్‌తో చేసామో లోటస్‌ని అది డ్రాప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో కొంచెం లైట్‌గా ఉన్న బీడ్స్‌ని తీసుకొని ఇలా చేసేసుకోండి. సో అది అలా పెద్దది ఫస్ట్ కింద ఏమో కొంచెం పెద్ద సైజులో ఉండేది ఈ లోటస్ తీసుకున్నాను. దాని తర్వాత సేమ్ మళ్ళీ బీడ్ వేసేసుకొని థ్రెడ్‌ది ఏదైతే బాల్ చేసుకున్నామో మనం సో దాన్ని ఇలా అటాచ్ చేసేసుకున్నాను. ఇలా అటాచ్ చేసుకున్న తర్వాత మళ్ళీ కొంచెం చిన్న సైజు. దాని తర్వాత సేమ్ కంటిన్యూటీ ఇలాగే ఇంకొక చిన్న లాస్ట్ మనం ఇంకొక సైజులో ప్రిపేర్ చేసుకున్నాం కదా! సో దాన్ని కూడా దీనికి అటాచ్ చేసేసాను. సో ఇలా 3 ట్రయల్స్ ఇట్లా పెట్టేసుకున్నాను. ఒకవేళ మీకు ఎండింగ్‌కి ఆహ్, ఇలా థ్రెడ్‌ది కాకుండా మీకు ఇలా చైన్ ఉంటుంది కదండీ! లైక్ కీ చైన్‌కి ఒక ఇట్లా వీల్ లాగా ఉంటుంది కదా! సో దాన్ని పెట్టుకొని కూడా మీరు పెట్టుకోవచ్చు. సో నేను ఇక్కడ ఏంటి అంటే స్క్రూ కానీ దేనికైనా టై చేసేలాగా చూసుకున్నాను. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.